ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోటనూతలపల్లి పోలింగ్ బూత్ కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్ ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినా ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? అంటే వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమా నువ్వు వేసినామా ఓటు? సార్ మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము. నా స్లిప్ మా షేప్ ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటాం వెళ్ళిపోండి అన్నారు సార్. ఓటు ఏమా ఎందుకు వేయలేదు? కొత్త వాళ్ళు వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు. మమ్మల్ని చెబుతున్నారు. ఏమా నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాపాన్ని తోలుతున్నారు. ఊరివే రానిలే. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. చూడు, ఆయన మంచం మీద గన్ పెట్టి తర్వాత ఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో. ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట. గుంపులో అందరినీ కళ్ళు ఎలా ముందు ప్లాన్. తర్వాత వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు. పోలీసు లోపలికి రానివ్వకుండా తమ్ముడు అడ్డుకున్నారు. అక్కడ ఓట్లు వేయాలని పట్టు చీరలు కట్టినారు. ఓట్లు కావాలంటే ఓట్లు వాళ్ళ వేసుకున్నారంట. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో.
నువ్వు